నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ మాన్సూన్ సెషన్స్ జరగనున్నాయి పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా జరుగుతోన్న ఉభయ సభల సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి 18వ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలతో రెడీగా ఉన్నాయి ఈ వర్షాకాల సమావేశాల్లోనే 7 పెండింగ్ బిల్లులతో పాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు జియో హెరిటేజ్ సైట్స్ జియో రిలెక్స్ బిల్లు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసించే తీర్మానం కూడా ముందుకు రానుంది ఇదిలా ఉండగా కేంద్రం పార్లమెంట్ భవన సముదాయంలోని ప్రధాన హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు సభ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా 6 టీవీ ప్రతినిధి అందిస్తారు చెప్పండి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల స్కెడ్యూల్ విడుదలైంది సమావేశాలకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన స్కెడ్యూల్ మాత్రమే కొనసాగుతుందా ఇంకేమైనా బిల్లులు ఆర్డినెన్స్లు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సో రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి దాదాపు 4 రోజుల పాటు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉంటాయి సో ఆపరేషన్ సింధూర్ అదేవిధంగా పహల్గాం దాడి తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి గతంలోనే విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని పట్టుబడ్డప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు ఇప్పుడు సెషన్ రేపటి నుంచి నడుస్తుంది కాబట్టి విపక్షాలు కూడా నిన్న ఇండియా కూటమి సభ్యులు కూడా సమావేశమయ్యారు వర్చువల్ గా సో 6 అంశాలపై ప్రధానంగా పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు ట్రంప్ ప్రకటన తర్వాత ఆపేశారా ఎందుకని దానికన్నా నిలదీనారు అదేవిధంగా నిత్యావసర సరుకులు పెట్రోల్ ధర పెంపులు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ విధంగా ఏదైతే ఈ పహల్గాం దాడి ఘటన పైన ప్రత్యేకంగా చర్చ జరపాలంటూ పట్టుబడే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివరణ కోరే అవకాశం ఉంది సో రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి వాడి వేడిగా ఈ సమావేశాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్